సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు పురుగుల మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు రైతులు. ఎండిపోతున్న తమ పంట పొలాలకు సాగునీరు వదలాలని డిమాండ్ చేశారు. పంటలు చేతికొచ్చే టైంలో సాగునీరు అందక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నీళ్లు విడుదల చేయాలని అధికారులకు వినతి పత్రం ఇచ్చారు రైతులు. ఇంకొక 15-20 రోజులు అయితే తడి అయిపోయే టైంలో ఇప్పుడు నీళ్లు రాక రైతుల పొలాలు ఎండిపోతున్నాయి. తక్షణమే ఇప్పుడు ఆత్మకూరు మండలంలో 22 ఏళ్ళకు అసలు నీళ్ళే రావట్లేదు. ఇటు పెన్బాడు మండలానికి అటువైపు కూడా రావట్లేదు. ఇప్పుడు మొత్తం పొలాలు అన్ని రైతులందరూ అన్నీ కూడా ఎండిపోయినాయి నీళ్లు రాక. ఒక 15 రోజులు నీళ్లు ఇస్తే ఇప్పుడు మొత్తం కొన్ని వేల ఎకరాలకు పంటలు పండే ఆస్కారం ఉన్నది. కాబట్టి ఒక 15 రోజులలో నీళ్లు ఉన్నాయి. మనకు ఇప్పుడు రైతులకు నీళ్ళు ఇస్తే కొన్ని వేల ఎకరాలని కాపాడుకుంటేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి రైతులకు తక్షణ ఈ 15 రోజులు నీళ్ళు ఇచ్చి ఆ రైతుల పొలాలని ఆర్తడి ఇచ్చైనా కాపాడుకుంటే బాగుంటుంది అనేది నీళ్ళు తక్కువ వస్తున్నాయండి. ఆల్రెడీ మనకు 71కు 1500 క్యూసెక్లు రావాల్సింది ఇప్పుడు 1000 వస్తుందట. ఆ 1000 వస్తున్నప్పుడు ఏమవుతుంది, 22 ఏళ్ళకు నీళ్ళు ఎక్కట్లేదు. నీళ్ళు 69కు కొన్ని పోతున్నాయి. వచ్చేసరికి మనకు తగ్గి నీళ్ళు రావట్లేదు. అసలు 22 ఏళ్ళకు మాకు ఆత్మకూరు మండలంలో అసలు ఎక్కబట్ట డీ గారు అడిగితే మనకు నీళ్ళు తక్కువ వస్తున్నాయి కాబట్టి ఎక్కట్లేదు అని చెప్తున్నారు. నేను 3 ఎకరాలు కవులు తీసుకున్నా. ఆ కవులు బావి లేదు, ఏది లేదు. ఒక కుంట ఆధారం ఉంది. ఆ కుంటలు నీళ్ళు లేవు. దానికి ఏదో కాలువ నీళ్ళు వచ్చి మేము బద్దామని నేను కవులు తీసుకున్నా. కవులు డబ్బులు కట్టడానికి వాళ్ళు ఛాన్స్ లేకుండా పొలం మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంది, నేను ముందేందుకు లేకేందుకు. ఇప్పుడు ఎన్ని బత్తాలు తెచ్చినో ఎన్ని ఏందో చూడండి. 4 బత్తాలు అడుగు మంది వేసినా, 8 బత్తాలు యూరియా వేసినా, మందు 2 దమ్ములు పెట్టినా ఇప్పుడు నీళ్ళు లేవు, మొత్తం ఎండిపోయింది. మాకు తాగడానికి నీళ్ళు లేవు సార్. మా పొలాలు మొత్తం ఎండిపోయినాయి సార్. తాగడానికి చుక్క నీళ్ళు దొరకకుంటే మొత్తం జనాలు మొత్తం రోడ్ల మట్టి తిరుగుతారు సార్. ఒక్క బోర్లు కూడా మాకు నీళ్ళు పోయట్లేదు, అసలు తాగడానికి లేవు సార్. మా పెన్బాడు మండలం సార్, మాకు తాగటానికి నీళ్ళు మేము చచ్చిపోతున్నాం సార్. ఒక్కసారి పొలాలు మొత్తం ఎండిపోయినాయి సార్. కోతకు వచ్చే ఈనిన పొలాలు మొత్తం పోయినాయి సార్. పొట్టకొచ్చి ఈనిన పొలాలు పోయినాయి. కొన్ని 1000 ఎకరాలు పోయినాయి సార్. మాకు అన్నీ పోయినాయి. మాకు తాగడానికి లాస్ట్ ఇప్పుడు తాగడానికి నీళ్ళు లేకుండా జనాలు మొత్తం చచ్చిపోతున్నారు సార్ మా ఏరియాలో. అందుకనే మేము గోసపడుతున్నాం సార్. ఈ 15 రోజులు నీళ్ళు ఇచ్చినా మేము పొలాలు పోయినాయి సార్. మేము తాగడానికి నీళ్ళు లేకుండా మేము అయిపోతున్నాం సార్. తాగడానికైనా ఈసారి 15 రోజులు